దేవవ్రతుడు అంటే ఎవరు? భీష్ముడు శబదం ఏమని చేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాపరాక్రమశాలి అయిన దేవవ్రతుడు హస్తినాపుర సామ్రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి శంతన మహారాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఏనుగుల్ని, పులుల్ని వేటాడాడు. అరణ్యమంతా తిరిగి అలసిపోయి అలసట తీర్చుకోవడానికి ఒక చెట్టు కింద విశ్రమించాడు. ఎక్కడి నుంచో మధుర పరిమళం ఒక్కసారిగా వచ్చి తాకింది. శ్రమను మరిపించింది. ఇటువంటి మధుర పరిమళాలను అనుభవించి ఎరుగని శంతనుడు సువాసనలు వస్తున్న వైపుగా నడిచి వెళ్ళి అక్కడొక సుందరిని చూశాడు. ఆమె వయ్యారంగా పడవ నడుపుతూ ఉంది. పడవ దగ్గరకు వెళ్ళి ఆమెను నిశితంగా చూశాడు. ఆ సుందరి శరీరాన్నుండి వస్తున్న సుగంధ పరిమళం శంతనుణ్ణి మత్తెక్కించింది. రాజభూషణాలతో ఉన్న శంతనుణ్ణి చూసి నమస్కరించి నిల్చుంది. నేను ఈ దేశపు మహారాజుని, నీవెవరు అని అనగా, నేను దాశరాజు పెంపుడు కుమార్తె. తండ్రి ఆజ్ఞతో ప్రతిఫలం ఆశించకుండా పడవ మీద అందరినీ యమునా నది దాటిస్తున్నాను. నా పేరు సత్యవతి అని చెప్పింది. సత్యవతి రూప సౌందర్యాలకు మోహితుడైన శంతనుడు దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. మహారాజు రావటం చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆహ్వానించాడు దాశరాజు. మహారాజా, మీరిక్కడికి రావటం మా సుకృతం. ఏదైనా పని మీద వచ్చి ఉంటే తెలియపరచండి, శిరసావహించి చేస్తాను అని దాశరాజు శంతనుడిని ముందు చేతులు కట్టుకొని నిల్చున్నాడు. దాశరాజా, కన్యార్తికై వచ్చాను. నీ కూతురు సత్యవతిని పెళ్లి చేసుకోవాలన్న కోరికతో ఉన్నాను. ఏమంటావు? నా కూతురు మీ భార్య కావటం అంటే మా వంశమే ధన్యము. ఇది నా కూతురు చేసుకున్న పూర్వజన్య పుణ్యఫలం. అయితే అంగీకారమే కదా? మహారాజా, మీరు అనుకున్నట్లు సత్యవతి నా కన్న కూతురు కాదు. చేపరూపంలో ఉన్న ఒక దేవత నాకు 2 పిల్లల్ని ఇచ్చింది. ఆ ఇద్దరిలో ఒకరు మగబిడ్డ, ఒకరు ఆడబిడ్డ. మగబిడ్డని మత్స్యదేశపు రాజుకు బహుమానంగా ఇచ్చాను. ఈ ఆడబిడ్డని నేను పెంచుకుంటున్నాను. దేవతా ప్రసాదమై దొరికిన ఈ బిడ్డను నా ప్రాణాల కన్నా గొప్పగా పెంచుకుంటున్నాను. మహారాజా, ఈ చిన్నది నా దేవత. నేను కూడా ప్రాణ సమానంగానే చూసుకుంటాను అని రాజు అన్నాడు. దాశరాజు ఆలోచించాడు. తనకు తానుగా వచ్చిన ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నాడు. మనసు దురాశకు లోబడింది. అవకాశం జారిపోయినా, అదృష్టం తీరిపోయినా తిరిగి రాదనుకున్నాడు. మహారాజా, సత్యవతిని మీరు భార్యగా పొందాలంటే నాదొక చిన్న షరతు అని అన్నాడు. ఏమిటా షరతు అని శంతనుడు దాశరాజును అడగగా, సత్యవతికి మీకు పుట్టిన పిల్లలకే ఈ రాజ్యపు సింహాసన వారసత్వము దక్కాలి అని అన్నాడు. శంతనుడు దాశరాజు కోరిక వినగానే మారు మాట్లాడకుండా లేచి వచ్చాడు. మహావీరుడు, ధర్మమూర్తి అయిన దేవవ్రతునికి అన్యాయం చేయటం తండ్రిగా తనకు తగదని, దేవవ్రతునంతటి మహావీరుని చేతిలో ఈ హస్తినాపురం సుభిక్షంగా ఉంటుంది. ఇప్పటికే యువరాజుగా అందరి అభిమానాలను అందుకున్నాడు. ఈ మహా సామ్రాజ్యానికి దేవవ్రతుడే రాజు కావాలి అని ఈ విధంగా ఆలోచించుకుంటూ శంతనుడు అంతఃపురం చేరుకున్నాడు. కానీ సత్యవతి రూపం శంతనుడి గుండెల్లో అలాగే నిలిచిపోయింది. కళ్ళు మూసినా తెరచిన సత్యవతి రూపమే కనబడుతూ శంతనుణ్ణి పిచ్చివాణ్ణి చేసింది. చివరకు శంతనుడు జరిగిందంతా దేవవ్రతునికి చెప్పాడు. తండ్రి మనోవేదనకు తానే కారణమని, తండ్రి సుఖాలను తానే అడ్డమయ్యానని దేవవ్రతుడు బాధపడ్డాడు. ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు. ఎలాగైనా దాశరాజు పుత్రిని తండ్రి వద్దకు చేర్చాలనుకున్నాడు. అంతలో తెల్లారింది. అంతఃపురం ఆప్తమంత్రులను సమావేశపరచి తన ఆలోచనలను వారితో చర్చించాడు. తండ్రికి తెలియకుండానే దేవవ్రతుడు దాశరాజ గృహానికి వెళ్ళాడు. నీవు కోరుకున్న కోరిక ప్రకారమే నా తండ్రిగారి సుఖం కన్నా నాకు సింహాసనాధికారం గొప్పది కాదు అన్నాడు దేవవ్రతుడు. నిజంగానా యువరాజా? సూర్యచంద్ర సాక్షిగా నిజమైతే నాకు ఇంకొక అనుమానం ఉంది. ఏమిటది? తండ్రి మీదున్న మమకారంతో నీవు రాజ్యాన్ని వదులుకున్నావు. కానీ రేపు నీకు పుట్టబోయే పిల్లలు నీ రాజ్యాధికారాన్ని వదులుకోరు కదా? అప్పుడేం చేయాలి?
ఒక్క నిమిషం మాత్రమే ఆలోచించాడు దేవవ్రతుడు. సరే, అలాగైతే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను విను. పంచభూతాల సాక్షిగా, అష్టదిక్పాలకుల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా, సమస్త ప్రాణకోటి సాక్షిగా, సర్వదేవతల సాక్షిగా, ఈ హస్తినాపుర ప్రజల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈనాటి నుండి హస్తినాపుర సింహాసనాధికారాన్ని వదులుకోవటమే కాదు, ఆజన్మ పర్యాంతము బ్రహ్మచారిగా జీవిస్తాను. ఈ నా ప్రతిజ్ఞకు సమస్త ప్రకృతియే సాక్షి అని శపథం. అప్పుడు ఆకాశం నుండి భీష్మ భీష్మ అనే శబ్దం వినబడింది. దేవవ్రతుని పితృభక్తికి పృథ్వీయే పులకరించిపోయింది. దాశరాజు అనుమతితో సత్యవతీదేవిని సగౌరవంగా తీసుకువచ్చి తండ్రిగారి ముందు నిలబెట్టి తాను దూరంగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు దేవవ్రతుడు. అప్పుడు శంతనుడు, ఇంతటి పవిత్రుడు కాబట్టే గంగా గర్భాన పుట్టావు. నీ మహాత్యాగానికి ప్రతిఫలంగా నీకొక వరమిస్తాను. నీవు కోరుకున్నప్పుడే నీకు మరణం కలుగుతుంది. యముడు ఎదురుగా నిలుచున్నా నిన్ను చంపలేరు అని వరమిచ్చి దీవించాడు. ఒక శుభముహూర్తాన సత్యవతి శంతనుల వివాహం తానే దగ్గరుండి జరిపించాడు. వివాహానికి వచ్చిన దేవమునులందరూ దేవవ్రతుణ్ణి ఇక నుండి భీష్ముడనే పేరుతో కీర్తి పొందు అని దీవించారు. ఈ విధంగా దేవవ్రతునికి భీష్ముడు అనే పేరు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.